ప్రార్థన చేయడం ద్వారా ఒకటి పరలోక సంగతులు మనకు బయలుపరచబడతాయి. తద్వారా నువ్వు కార్యములు ఏం చేయాలో ముందుకు సాగిపోవాలో దేవుడు మంచి బాటలో నిన్ను నడిపిస్తాడు. దేవుని చిత్తం నీకు తెలుస్తుంది. ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని ఉద్దేశమా, ఎందుకు ఈ విధంగా వచ్చింది ఈ పరిస్థితులు, ఈ సిచ్యువేషన్ ఏంటి అని మనకు అర్థం కావట్లేదు. ప్రార్థన ద్వారా సమస్తము దేవుడు మనకు బయలుపరుస్తాడు, తేట తెల్లంగా తెలియజేస్తాడు. రెండవదిగా మనం ప్రార్థిస్తే దేవదూతలు దిగి వచ్చి కలుగజేసుకొని నీ పక్షంగా నిలబడతారు. దేవదూతలు దిగి వస్తారు. ఇంతకంటే గొప్ప భాగ్యం మనకేముంది, ఇంతకంటే గొప్ప నిరీక్షణ ఇంకా మనకేముంది. అందుకని నీ పాదములకు రాయి తగలకుండా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుందరన్న వాగ్దానం మనం చూస్తున్నాం కదా. ఆ వాగ్దానం కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోతూ ప్రభుని స్తుతిస్తూ మహిమపరచుదామండి. పరలోక రాజ్యంలో ఉన్న దేవుని చిత్తం భూలోకంలో నువ్వు తెలుసుకుంటానికి కృప దేవునికి ఇస్తాడు ప్రార్థన ద్వారా. రెండవది, నీ పక్షంగా దేవదూతలు కార్యం చేస్తాయి. చూడండి, ఒక్క దేవదూతకు ఉన్న శక్తి ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అటువంటి దేవదూతలు నీకు పరిచర్య చేస్తాయి, నీ దగ్గరికి వస్తాయి, నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని మొత్తుతాయి. హేరోదు లాంటి వారే పురుగులు పడి చచ్చిపోయారు. సంఘానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ముందుకు సాగిపోదా.